క్యారెట్ హల్వా రెడీ. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇందులో క్యారెట్ హాయ్ వ్యూవర్స్, ఈరోజు క్యారెట్ హల్వా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పుడు క్యారెట్ తురుము, 30 కప్పు పంచదార కానీ బెల్లం కానీ. ఇష్టపడిన వాళ్ళు పంచదార వేసుకోవచ్చు. ఆరోగ్యం కోసం ఆలోచించే వాళ్ళు అయితే బెల్లంతో కూడా చేసుకోవచ్చు. ఈ బెల్లంతో చేసుకోవటం వల్ల కలర్ కొంచెం వేరుగా కనిపిస్తుంది కానీ టేస్ట్ అయితే తేడా ఉండదు. ఆరోగ్యం కోసం ఆలోచించే వాళ్ళు బెల్లంతో చేసుకోవచ్చు. 1 కప్పుడు క్యారెట్ తురుము, 30 కప్పు బెల్లం తురుము, 1 కప్పు పాలు, వేయించుకోవడానికి సరిపడేంత నెయ్యి, కొద్దిగా ఇందులో నెయ్యి ఎక్కువగానే పడుతుంది, వాటర్ మిలన్ సీడ్స్, పిస్తా, జీడిపప్పు, యాలకులు. ప్రాసెస్లోకి వెళ్దాం. స్టవ్ని బాగా సిమ్లో ఉంచుకొని ఇప్పుడు ఈ వాటర్ మిలన్ సీడ్స్ కూడా వేసి 1-2 నిమిషాల పాటు ఇలా. ఇప్పుడు అదే బాండీలో నెయ్యి వేసుకుని క్యారెట్ తురుమును కూడా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి క్యారెట్ పచ్చివాసన పోయేంత వరకు నేతిలో బాగా వేయించుకోవాలి. క్యారెట్ ఇలా బాగా వేగిన తర్వాత పాలు పోసుకుని బాగా దగ్గర పడే వరకు ఉడికించుకుని ఈ కన్సిస్టెన్సీలో ఉండగా ఈ బెల్లాన్ని ఇందులో వేసుకోవాలి. పంచదార ఇష్టమైన వాళ్ళు పంచదార వేసుకోవచ్చు. నేను బెల్లం వేస్తున్నాను. టేస్ట్లో అయితే ఏ తేడా ఉండదు, సేమ్ టేస్ట్లో ఉంటుంది. మన ఆరోగ్యానికి మంచిది కూడా. ఈ కన్సిస్టెన్సీలో బెల్లం వేసిన తర్వాత కొద్దిగా మళ్ళీ నెయ్యి వేసుకోవాలి. మరి స్వీట్ ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు 30 కప్పు వేసుకోవచ్చు. స్వీట్ కొద్దిగా తినేవాళ్ళు 1/2 కప్పు వేసుకున్నా కూడా సరిపోతుంది. నేను కొద్దిగా ఫుడ్ కలర్ యూజ్ చేస్తున్నాను. ఇది అందంగా కనిపించడం కోసం పించ్ ఆఫ్ రెడ్ ఫుడ్ కలర్ ఇందులో వేసాను. ఫుడ్ కలర్ పూర్తిగా ఆప్షనల్, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. బెల్లం బాగా పాకం వచ్చి దగ్గర పడే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఈ క్యారెట్ హల్వాలో ఫుల్ క్రీమ్ పాలు వేసుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది. చిక్కని ఫుల్ క్రీమ్ పాలు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇలాచీ పొడి కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా దగ్గరే ఉండి కలుపుకుంటూ బాగా ఉడికిపోయే వరకు ఉడికించుకోవాలి. చూస్తున్నారుగా, బెల్లంతో క్యారెట్ హల్వా రెడీ. వాడుకుంటే మన ఆరోగ్యం అంత బాగుంటుంది. ఇలా ఆల్టర్నేటివ్గా బెల్లంతో చేసుకున్నా కూడా టేస్ట్ ఏమీ పోదు. హాయ్ వ్యూవర్స్, క్యారెట్ హల్వా రెడీ. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇందులో క్యారెట్ వేస్తున్నాం, బెల్లం వేస్తున్నాం, వాటర్ మిలన్ సీడ్స్ కూడా వేస్తున్నాం, జీడిపప్పు, పిస్తా పప్పు వేస్తున్నాం. ఈ డ్రై ఫ్రూట్స్ పిల్లలకి చాలా ప్రోటీన్స్ ఇస్తాయి. ఇందులో వేసే బెల్లం ఐరన్, క్యారెట్ ఏ విటమిన్. అందువల్ల ఇలా చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఒకసారి నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.